బీజేపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా వివక్ష చూపడానికి నిరసిస్తూ ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండలోని అశోక్ జంక్షన్ ప్రధాన చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా రాస్తారోకో నిర్వహించి తమ నిరసన తెలిపారు। ఈ సందర్భంగా 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంకా సరళ మాట్లాడుతూ ఈ నిరసన కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్స్ బత్తిని శ్రీనివాసరావు, ఈవి శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, పీసీసీ సీనియర్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోటా వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు మామిండ్ల రాజు, విజయశ్రీ, రజాలి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ అంకుస్, బంకా సంపత్, నాయని లక్ష్మారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు। జై కాంగ్రెస్। బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న మోసం ప్రజలకు తెలవాలి, ప్రజలు చైతన్యవంతులు కావాలి। ఎందుకంటే దేశంలో పరిపాలిస్తున్న బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది। తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నో బిల్లులు వసూలు చేసుకొని ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం। బీజేపీకి అనుబంధంగా ఉన్న రాష్ట్రాలు, బీజేపీ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇచ్చుకొని లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చుకొని ఇలా తెలంగాణ రాష్ట్రాలకు మోసం చేసినందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని ఈరోజు హనుమకొండలో మన నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతున్నది। కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకనైనా తెలుసుకోవాలి, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి। కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాలకు తల్లిదండ్రులాగా అన్నిటికీ ఒకే విధంగా చూపించాలి, కానీ ప్రతి విషయంలోనూ తెలంగాణ విషయంలో వివక్ష గురి చేస్తున్నారు। మీరు బడ్జెట్ కేటాయించినప్పుడు ప్రతి దాంట్లోనూ మొండి చేయి చూపిస్తున్నారు తెలంగాణకి। ఇది